హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు కమ్మని టమాటా పచ్చడి చేస్తున్నాను. దానికోసం 1/2 కేజీ వరకు టమాటాలను ఇలా శుభ్రంగా కడిగి కట్ చేసి తీసుకున్నాను. కాస్త పండినవి ఎర్రవి తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఈ టమాటాలకు తగ్గట్టుగా పచ్చిమిర్చి ఒక 15 వరకు తీసుకున్నాను. ఇవి కారం ఎక్కువగా ఉన్నాయి. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనాను కూడా ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి. కడాయి వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి. ఈ మెంతుల్ని కాస్త బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఆయిల్ వేసుకోవద్దు, అన్నీ డ్రై రోస్టే చేసుకోవాలి. ఈ మెంతులు బాగా ఎర్రగా వేగాలి, అప్పుడే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. వేగకపోతే కాస్త చేదు వస్తుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మెంతులు ఇలా వేగాలి కానీ మాడకూడదు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్రను కూడా వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి. జీలకర్ర కూడా కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూను ధనియాలను వేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా వేగాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నువ్వుల్ని వేసుకోవాలి. వీటిని కూడా నిదానంగా వేయించుకోవాలి. మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా నిదానంగా లో ఫ్లేమ్లోనే రోస్ట్ అవ్వనివ్వాలి. అప్పుడే లోపల వరకు చక్కగా వేగుతాయి. ఇవన్నీ చక్కగా వేగిపోయాయి. వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చిలను కూడా వేసేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు టమాటాలు మెత్తబడేలాగా మగ్గనివ్వాలి. 2-3 నిమిషాలు అయితే అయ్యింది. మూత తీసి టమాటాలు మగ్గాయేమో చూసుకుందాం. టమాటాలు అయితే మగ్గాయి. చూస్తున్నారు కదా, స్కిన్ ఊడిపోయి కాస్త సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. పుదీనా కాస్త లేత కాడలతో సహా వేసేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే నేను కాస్త చింతపండు వేస్తున్నాను, ఎందుకంటే ఈ మధ్య వచ్చే టమాటాలు అస్సలు పులుపు ఉండట్లేవు. సో మీరు మీ టమాటాల పులుపును బట్టి మీరు ఎంత చింతపండు కావాలో చూసుకొని వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదు, కానీ నేను చాలా కొంచెం, చూసారు కదా ఎంత వేసానో. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అంతలోపు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కాస్త మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి ఇది కూడా పూర్తిగా చల్లారింది. ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని పూర్తిగా మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కాస్త లైట్గా బరకగా ఉండేట్టుగా మిక్సీకి వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడితో. వేడన్నంలోకైనా చల్లి అన్నంలోకైనా తినొచ్చు, చపాతీ టిఫిన్స్లోకి కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. అన్నంలో తింటూ ఉంటే ప్రతి ముద్ద కడుపులో కమ్మగా దిగుతుంటే భలే తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి. పోపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పోపు గిన్నెను పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కాస్త వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ కలిపి 1 స్పూన్ వరకు తీసుకున్నాను. ఇవి వేసుకోవాలి. వీటిని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా జీలకర్ర, ఆవాలు, చిట్లి, పప్పులు వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా చించి వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడంత పసుపు, కాస్త ఇంగువ. ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయండి, వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక రెమ్మ కరివేపాకు. పోపు అంతా చక్కగా వేగింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని చట్నీలోకి వేసుకోవాలి. అంతే.
చాలా సింపుల్గా టమాటా నువ్వుల పచ్చడి రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.